ఇప్పుడు శివుణ్ణి ఎలా ధ్యానించాలంటే చెప్తున్నారు ఇక్కడ, ఆపాతాళ నభస్థలాంత. అంటే మన కంటికి కనబడని క్రింది లోకాలు మొదలుకొని మన కంటికి గోచరించిన పైలోకాల వరకు వ్యాపించిపోయినటువంటి జ్యోతిస్ఫాటికలింగం, జ్యోతిర్లింగం, స్ఫటికలింగం ఏదైతే ఉన్నదో దాన్ని నేను ధ్యానిస్తున్నాను అన్నారు ఇక్కడ. అంటే ఎదురుగా నువ్వు పార్థివలింగం పెట్టుకో, ఇంత లింగం పెట్టుకో, అంత లింగం పెట్టుకో, ధ్యానిస్తున్నది ఎంత లింగం? నీ కొలత కందని లింగం. కనబడిన కింది లోకాల నుంచి కనబడిన పైలోకాల వరకు అంతటా వ్యాపించిపోయాడు. ఎలా వ్యాపించిపోయాడు? జ్యోతిగా, స్ఫటికముగా అన్నారు ఇక్కడ. అంటే స్ఫటికం అంటే క్రిస్టల్ ధాతు ఉంది, అలా వ్యాపించాడా? జ్యోతి అంటే అగ్నిజ్యోత, జ్యోతి అంటే చైతన్యము. ఏది ఉంటే మనం కదలగలుగుతున్నామో అది చైతన్యం. ఇక్కడ జ్యోతి అంటే చైతన్యం, స్ఫటికం అంటే ప్యూర్ అని అర్థం.